హెచ్చరిస్తున్నాం. రాసుకొని వచ్చినామని చెప్తున్నా రేవంత్ రెడ్డి. మరి ప్రైవేట్ వాళ్ళు అంటే రాసుకొని వచ్చారు. మరి గవర్నమెంట్ యూనివర్సిటీల పరిస్థితి ఏంది? గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి ఏంది? ఉస్మానియా యూనివర్సిటీలో 100 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో 80 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. బువ్వ పెట్టడానికి కూడా యూనివర్సిటీ దగ్గర పైసలు లేవు. విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి ఫీజులు పెంచుకొని, అవి ప్రభుత్వ యూనివర్సిటీలు కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడిచేటువంటి విశ్వవిద్యాలయాలు. విద్యార్థులు సగం పైసలు కడితే గవర్నమెంట్ సగం పైసలు ఇస్తున్నది. గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే విద్యార్థుల దగ్గర నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాంటి విద్యారంగ స్థితి నీ ప్రభుత్వ హయాంలో నువ్వు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన్ని నిలబడుతున్నదైతే యూనివర్సిటీలకు వాళ్ళ బ్లాక్ గ్రాంట్ ఎంత ఉంటుందో వాళ్ళ బడ్జెట్కు తగిన విధంగా బ్లాక్ గ్రాంట్ నువ్వు కేటాయించాలి. వాళ్ళకు అనుకూలంగా నిధులను సమీకరించి వాళ్ళకి ఇవ్వాలి. నీకు ఉచిత పథకాలకు నువ్వు ఇచ్చుకుంటే అది నీ పార్టీ మేనిఫెస్టో. దాన్ని నెరవేర్చడం కోసం నువ్వు రా ఆర్ కృష్ణయ్య, నువ్వు రా మందకృష్ణ, మీకేస్తాం అంటే ఎవరిని అడిగితే వాళ్ళకే, ఎవరిని వాళ్ళకే ఇస్తా అని చెప్తావా? నన్ను షీర్కొల్లి, నన్ను తినుర్రి, ఇదేం భాషరా బాబు? నువ్వు సీఎం వా, లేకపోతే ఇంకేమన్నా కిల్లి కొట్టి నడుపుకుంటున్నావా, లేకపోతే మటన్ షాప్ కొట్టుకుంటున్నావా? నీకు పాలన మీద అనుభవం లేదని తెలిసిపోతున్నది. నీకు నిధులు ఎట్లా సమీకరించాలో తెలుస్తలేదు. అప్పుడు లంక బిందెలో ఉన్నాయనుకొని వచ్చినాను 3 లక్షల కోట్లు అంటే ఇది 8 లక్షల కోట్ల అప్పుడు ఉన్నాయంటాను. మరి ఎవరి కోసం అని చెప్పేసి నువ్వు ఏం తెలియకుండా హామీలు ఇచ్చినావు. కాబట్టి విద్యార్థులకు బాకీ పడ్డటువంటి అన్నింటిని కూడా కక్కించేంత వరకు కేసీఆర్ వెంబడి ఎట్లా పడ్డామో నిన్ను కూడా గద్దె దించేంత వరకు అదేవిధంగా విద్యార్థి పరిషత్ వెంబడి పడతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా పోతే ఇక్కడ